దోపిడీ జరిగింది అనే అంశాన్ని లేవనెత్తారు. సో ఎట్టకేలకు విజిలెన్స్ ఎంక్వైరీ ముగిసింది. ప్రభుత్వానికి నివేదికను కూడా సమర్పించబోతున్నారు. ఈరోజు ఎలా ఉండబోతోంది, తదుపరి చర్యలు ఎట్లా ఉంటాయనుకుంటున్నారు? మొదట అండి, అసలు రాష్ట్రంలో వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి స్కామ్లు చేయగలుగుతారు అధికారులు, లేదంటే అధికారిని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. వీళ్ళు ఈ తెలివితేటలు ఏదో ప్రజలు బాగుపడేలాగా కష్టపడినా, లేకపోతే ప్రజలకి మేలు చేసేలాగా ఈ తెలివితేటలు వాడింటే రాష్ట్రం అన్నా బాగుపడేది. కానీ వీళ్ళు జోబులు నింపుకోవడానికి, వైసీపీ నాయకులు బాగుపడడానికి వీళ్ళు చేసే కార్యక్రమంలో ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ఏ విధంగా కప్పి పెట్టుకుంటారని చెప్పి మేమందరం కూడా అనుకున్నాము. నిజంగాంటే ఈ అంశం పైన మిగతా స్కాములకి ఈ స్కాములకి చాలా తేడా ఉంది. నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా చెప్పిన, మిగతా స్కాముల గురించి మనం ప్రజలకు అవగాహన క్రియేట్ చేయాలా, జరిగిన దాని గురించి మనము ప్రెస్ మీట్లు పెట్టి చెప్తే గానీ అవగాహన ప్రజలకు అర్థం కాదు. కానీ ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం ద్వారా వీళ్ళు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు, క్రీడాకారుల మనోభావాలతో ఆడుకున్నారు, రాష్ట్రంతో ఆడుకున్నారని చెప్పి మేము చెప్పక ముందే, ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి వీళ్ళు కండక్ట్ చేస్తామని చెప్పిన క్రీడలు వాళ్ళు కండక్ట్ చేయలేకపోయినారు. అదే విధంగా ఏదైతే వీళ్ళు క్రికెట్ కిట్లు కావచ్చు, బ్యాట్లు కావచ్చు, మిగతా ఏవైతే వాళ్ళు ఫెసిలిటీస్ చేయాలో అవన్నీ ఎక్కడ కూడా వాళ్ళకి క్వాలిటీ కలిగిన ఎక్విప్మెంట్ ఇవ్వలేదు. అంతేకాకుండా క్రీడాకారులు ఎవరైతే పాల్గొంటారో, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లో ప్రైజ్ మనీ వేస్తామని చెప్పిన అమౌంట్ కూడా వేయకపోవడంతో ఈ స్కామ్ అనేది గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇది తప్పు జరుగుతుంది, స్కామ్ జరుగుతుందని వాళ్ళు గ్రహించినారు. అందుకే ఈ రోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక స్కామ్ ప్రజల దగ్గర నుంచి, ప్రజా సమస్యల దగ్గర నుంచి, ప్రజలు కళ్ళారా చూసిన దగ్గర నుంచి ఈ రోజు ఈ స్కామ్ ఎంత ఇంపార్టెన్స్ వచ్చిందనేది కూడా మనం అంతా కూడా అర్థం చేసుకోవాలా. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు వచ్చిన తర్వాత ఎట్లాగైనా మమ్మల్ని ఈ స్కామ్ లో మమ్మల్ని పట్టుకుంటారనే భయంతో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే దానికి సంబంధించిన రికార్డులు కావచ్చు, దానికి సంబంధించిన పేపర్లు కావచ్చు, ఆఫీస్ లో ఉన్నవి, అంటే కొత్త చైర్మన్ శాప్ చైర్మన్ కొత్త ఆయన రవి గారు ఎక్కక ముందే అవన్నీ కాల్ చేయడము, పగలగొట్టడం జరిగిందంట. అంటే నిజంగానే వాళ్ళు తప్పు చేయకపోయింటే ఎందుకు రికార్డులు వాళ్ళు తారుమారు చేయాలా, ఎందుకు రికార్డులు వాళ్ళు కాల్ చేయాలని చెప్పి కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది. అట్లాగే మీరు కూడా పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు మేడం, మీరు కూడా పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు, రోజా గారు కూడా పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఎట్లా ఉండింది అప్పుడు? ఆమె ఎక్కడ పనిచేయలేదండి, అంటే టూర్లకైతే వెళ్ళారు కదా. గతంలో వైసీపీ నాయకులు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఏ శాఖకి ఏ మంత్రి ఎవరు అనేది కూడా ఎవరికి తెలియదు. ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడతారు, ఎవరు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ధ్వంసం చేస్తారు, ఎవరు ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెడతారు, వాళ్ళు మంత్రులైనారు. ఎక్కడ కూడా ఏ మంత్రి ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు, ఒక రోజా గారేమో క్రీడాకారులు అని చెప్పి ఫోకస్ చేయడానికి పెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఆ మాటలు ఆడుతుంది, ఆమె కబడ్డీ ఆడుతుంది, ఆమె వాలీబాల్ ఆడుతుంది. ఇది మనం పేపర్లలో టీవీలలో చూసామే గానీ అసలు సిసలైన టాలెంట్ ఉన్న క్రీడాకారులని ఎక్కడైనా టీవీలలో చూసామా అండి? భలే అన్నారు పలానా ఊరు వాళ్ళని ఎక్కడైనా అనుకున్నామా? ఎంతసేపు వీళ్ళే ఆడతారు, ఒకరు డాన్స్లు వేస్తారు, ఒకరు బయటకు వచ్చి బూతులు మాట్లాడతారు, ఇంకొక చోట డాన్స్ చేస్తారు. మంత్రులు ఎక్కడైనా మంత్రులుగా ఉందాతనంగా వాళ్ళు వివరించినారా? తర్వాత దీంట్లో ప్రైజులు ఎవరైతే తీసుకున్నారో, ఎవరికైతే ఇచ్చారో మేడం, ప్రైజులు ఎవరైతే తీసుకున్నారో ఇచ్చారో అందరూ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు అనేది కూడా నిగ్గుదేల్చినట్టుగా తెలుస్తోంది. అవును, అది అసెంబ్లీలో నేను మాట్లాడేటప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు కూడా చాలా క్లియర్ గా ఇప్పుడున్న మంత్రి గారిని కూడా నేను అడిగినాం, ఏమని, అసలు మీ దగ్గర ఎంతమంది క్రీడాకారులు పాల్గొన్నారు, ఏ గ్రామం నుంచి ఎంతమందికి ప్రైజ్ డబ్బులు వచ్చినాయి, అసలు రిజిస్ట్రేషన్స్ మీరు నమ్ముతారో నమ్మరా అండి, రిజిస్ట్రేషన్స్ అని బోగస్. ఎవరైతే క్రీడాకారులుగా రిజిస్ట్రేషన్స్ చేయించుకోవాలో వాళ్ళంతా బోగస్. 1% క్రీడాకారులు ఉండిండొచ్చు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆఖరికి కొన్ని గ్రామాలలో, కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఆడిన గేమ్స్ లలో కూడా వైసీపీ నాయకులు ఎవరైతే రికమెండ్ చేస్తారో ఆ టీమ్స్ కి డబ్బులు ఇవ్వాలి, ఆ టీమ్స్ కి
ప్రైజ్ డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి పెట్టినారు. ఎందుకు సిద్ధార్థ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ గా ఉన్న ఆయన నియోజకవర్గము అంటే వాళ్ళ ఊరు ముచ్చుమరిలో క్రీడాకారులకు ఇవ్వకుండా వైసీపీ నాయకులు ఎవరైతే అన్నారో వాళ్ళకి ప్రైజ్ డబ్బులు ఇవ్వాలా, వాళ్ళని ఫస్ట్ ప్రైజ్ గా డిక్లేర్ చేయాలని చెప్పి ఒక పెద్ద గొడవ జరిగింది. ఎక్కడ కూడా వీళ్ళు కేవలము వీళ్ళ పబ్లిసిటీ, వీళ్ళకి కావాల్సింది డబ్బులు రావాలా, పబ్లిసిటీకి పబ్లిసిటీ రావాలా, లేకపోతే 70-80 కోట్లు ఓన్లీ ఓడింగ్స్ కి, పబ్లిసిటీకి, పెయింటింగ్స్ కి, దీనికి ఖర్చు పెట్టినారండి. ఎంత దారుణం అంటే ఆఖరికి ఆడుదాం ఆంధ్ర క్లోజింగ్ సెరమనీలో దానికి 2 కోట్లు 3 కోట్లు అని చెప్పి లాస్ట్ కి దానికి ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి దానికి సీఎం కూడా రాలేదు. అది కూడా మన దగ్గర లేనట్టుగా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చారు కదా, దాంట్లో ఏదైతే ప్రోగ్రామ్ చేయడానికి ఇవన్నీ కూడా మన కళాకారులు ఉన్నారండి. ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి మన ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రంలోనైనా చూసుకుంటే ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరుగుతుందంటే ఆ రాష్ట్రంలో ఉన్న కళాకారులను పిలిపించి ఒక ప్రోగ్రామ్ చేపిస్తారు. వీళ్ళు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం క్లోజింగ్ సెరమనీలో ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినారంట. ఎందుకంటే ఇతర దేశాల నుంచి కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వాలా? లోకల్ గా ఉన్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయరా? అదే కాకుండా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి మామూలుగా సెక్యూరిటీ ఎవరు ఇస్తారండి? మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. అట్లాంటిది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారంట.